ఆ టైంలో అక్కడ నీకు ఏం పని, అప్పుడు మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను యూస్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి, దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి, వీటి ఫార్ములాస్ను డెఫినేషన్స్ను కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ ఈ చిన్న వీడియోలో చాలా ఈజీగా మీరు తెలుసుకోబోతున్నారు. దేర్ ఈజ్ లాట్ టు లర్న్, సో లెట్స్ టేక్ ఏ లుక్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? Past continuous tense is used to talk about those actions that were happening for a particular time in the past. గతంలో జరుగుతూ ఉన్న పనులను చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తాం. ఉదాహరణలతో అర్థం చేసుకునేటానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా నచ్చిన వారు మీ ఇంటికి వారం క్రితం వచ్చారు. నిన్న వారు తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు వారి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. నిన్న ఈ టైంలో వారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దే వర్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. లీజా వాజ్ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ 12 PM ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న లీజా 12 గంటలకు ఎగ్జామ్ రాస్తూ ఉండెను. ఈ ఎగ్జాంపుల్ తో మీరు ఇంకా క్లియర్ అవ్వచ్చు. Yesterday it was raining while we were at ground. మేము నిన్న గ్రౌండ్ లో ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉండెను. గతంలో జరుగుతూ ఉన్న విషయాలను చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. మరి ఇలాంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ను మీరే సొంతగా తయారు చేసుకోవాలి అంటే వీటి ఫార్ములాస్ మీకు తెలియాలి. ద పాజిటివ్ ఫార్ములా ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ వాజ్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం సెంటెన్స్లో వాజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే సెంటెన్స్లో మనం వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 ప్లస్ ING, తర్వాత ఆబ్జెక్ట్. ఉదాహరణకు, షీ వాజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ ఎట్ 11 PM లాస్ట్ నైట్. రాత్రి 11 గంటలకు తను ఎగ్జామ్ కోసం చదువుతూ ఉండెను. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వజ్ అని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాం. ఒకవేళ ప్లూరల్ సబ్జెక్ట్ అయ్యి ఉంటే అక్కడ వజ్ కు బదులుగా వర్ యూజ్ చేయాలి. ఒకవేళ లేదు తను 11 గంటలకి చదువుకోవట్లేదు, టీవీ చూస్తున్నది అని నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనుకోండి. ద నెగిటివ్ ఫార్ములా ఫర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ వజ్ లేదా వర్ ప్లస్ నాట్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వజ్ వర్ తర్వాత V1 కంటే ముందు నాట్ ని చేర్చాము అంతే. పైన పాజిటివ్ సెంటెన్స్ లో షీ వాజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ రాసాం కదా, ఇక్కడ షీ వాజంట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్ అని చెప్పాలి. వాజ్ నాట్ ను వజంట్ గాను, వర్ నాట్ ను వరింట్ గాను చెప్తాం. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. అదే విధంగా సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వర్ యూజ్ చేయాలి. ఒకవేళ మీరే అమ్మాయిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, టీవీ చూస్తున్నావా అని అడగాలి. ఇంటరాగేటివ్ ఫార్ములా ముందుగా వాజ్ లేదా వర్ ప్లస్ సబ్జెక్ట్ V1 ING ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. వర్ యూ వాచింగ్ టీవీ ఎట్ 11 PM లాస్ట్ నైట్? ఈ వీడియోలో తెలుసుకున్న పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఫార్ములాను ఉపయోగించి మనకు ఉపయోగపడే సన్నివేశాలకు తగ్గట్టుగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించబడే సెంటెన్స్ అన్ని మనమే సొంతగా తయారు చేసుకోవచ్చు.